నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దయచేసి చదవండి. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 16వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను. ఆమేన్. సో పౌల్ గారి మీద ఉన్న మిషన్ పూర్తిగా కన్నులు తెరిచే పరిచర్య. వెళ్ళి వారి కన్నులు తెరవాలి గనుక దేవుడు ముందుగా ఆయన కన్నులు తెరుస్తున్నాడు. ఇది మనం చూసుకున్నాం. ఇక్కడ చూడండి, చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాన్ అధికారం నుండి దేవుని వైపుకు, అంటే దేవుని అధికారం వైపు. విశ్వాసం చేత పాపక్షమాపణను, పరిశుద్ధతను పొందాలి. ఇప్పుడు సాతాను అధికారంలో నుంచి అనేకులు బయటికి రాలేకపోతున్నారండి. కారణం ఏమిటి? కారణం హృదయంలో దుర్నీతి మీద ఉన్న అభిలాష. చెప్పండి. దుర్నీతి మీద ఉన్న అభిలాష. ఈ దుర్నీతి మీద ఉన్న అభిలాష ఎటువంటిదంటే మన పాప క్షమాపణ పొందనివ్వదు, పాపంలో మగ్గి ఉంచుతుంది. బయటకి ఒక వ్యక్తి రావాలని ఆశపడుతున్నా ఎందుకు స్వశక్తి మీద ఆధారపడి రాలేకపోతున్నారంటే ఈ పాపం లోపల రాదండ్ర పట్టి ఉంచే ఆ అధికారము వీటికి ఉంటాయన్నమాట. దాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి. విడిచిపెట్టి బయటికి వచ్చేటప్పుడు దేవుని సహాయం కావాలండి, ఇంకెవరు తేలేరు. పాపంలో నుంచి ఒక వ్యక్తిని బయటికి తేవాలి అంటే, దోష నివారణ, పాప నివారణ జరగాలి అంటే యేసు ప్రభు తప్ప. పైన ఆకాశం కానీ కింద భూమి మీద కానీ ఇంకెక్కడ ఏ నామంలో కూడా ఎవరు లేరు. ఆ కార్యం జరిగేది జరగనేంటున్నది కేవలం యేసులోనే. ఈ క్లారిటీ మనకు కావాలి. దేవుడు నిర్ణయించిన చొప్పున ఒక్కొక్కరికి విడుదల దయచేస్తూ వెళ్తున్నారు. విషయం ఏంటంటే వారు చూచులాగిన కన్నులు తెరవబడాలి. లేకపోతే ఏం జరుగుతుందండి?
మేలుని కీడు అనుకుంటాం, కీడుని మేలు అనుకుంటాం, వెలుగుని చీకటి అనుకుంటాం, చీకటిని వెలుగు అనుకుంటాం. అది ఎంత భయంకరమైన జీవితం తెలుసా? ఇక్కడనే ఆగి ప్రార్థన చేసుకుందాం. ఆయన కృప లేకపోతే మేము ఏమైపోతాం? అసలు పాపం నుంచి రక్షించేవాడు ఎవరు? ప్రార్థన చేయండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. తండ్రి యేసురాజా, చీకటిలో నుండి నా తండ్రి వెలుగులోనికి నా తండ్రి ప్రభువా యేసయ్యా మీరు పౌలు గారిని నడిపించిన రీతిలో మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి యేసయ్యా మీరు వెలుగులోనికి తీసుకొస్తున్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పౌలు గారి మీద ఉన్న మిషన్ కనులు తెరిచే పరిచర్య అని నా తండ్రి మేము గ్రహించుచున్నాం. మొదట ఆయన యొక్క కనులు తెరవబడి తరువాత ఆయన ద్వారా అనేక మంది కనులు తెరవబడాలన్నదే నా తండ్రి మీ ఉద్దేశమై ఉన్నదని నా తండ్రి మేము గ్రహించుచున్నాం తండ్రి ప్రభువా. కాబట్టి నా తండ్రి ప్రభువా, చీకటిలో ఉన్న పౌలు గారిని నా తండ్రి ప్రభువా యేసయ్య మీరు దర్శించి నా తండ్రి యేసయ్య ఆ మహత్యమైన వెలుగులోనికి నా తండ్రి ప్రభువా మీరు నడిపించి ఉన్నారు నా తండ్రి ప్రభువా యేసయ్య. అవునయ్యా, పాపము నుండి నా తండ్రి బయటకు రాలేని స్థితి కేవలం అది దుర్నీతి మీద ఉన్న అభిలాష వలనే కనుక నా తండ్రి ప్రభువా మేమందరము కూడా నా తండ్రి ఆ దుర్నీతిని విడిచిపెట్టు వారంగా ఉండటానికి కృప చూపించండి. పాపమును విడిచిపెట్టి నా తండ్రి మేము బయటికి వచ్చి రాగున నా తండ్రి మీరే మమ్మల్ని అందరినీ నా తండ్రి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం. అంతేకాదు ప్రభా, పాప క్షమాపణ నా తండ్రి ప్రభా కేవలం నా తండ్రి ప్రభా యేసయ్య మీ ద్వారానే జరగనై ఉంటుండగా తండ్రి ప్రభా యేసయ్య నా తండ్రి యేసయ్య మీరే నా తండ్రి మా పాపములను క్షమించి నా తండ్రి సముద్ర ఘాతంలో నా తండ్రి ఆ పాపములను పడవేసే దేవుడు మీరై ఉన్నారు. మీరు తప్ప నా తండ్రి ఈ లోకంలో ఏ దేవుడును నా తండ్రి పాపమును క్షమించలేని వారుగా ఉన్నారని మేము గ్రహించుచున్నామయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్య, నా తండ్రి యేసురాజా ఆ పాప క్షమాపణ నా తండ్రి ప్రభువా నా తండ్రి యేసయ్య మేము పొందుకోవటానికి కృప చూపించండి. నా తండ్రి చీకటి నుండి మమ్మల్ని నా తండ్రి ఆ మహత్యమైన వెలుగులోనికి నడిపించమని గొప్ప విశ్వాసము చేత నా తండ్రి ఆ పాప క్షమాపణను నా తండ్రి ప్రభువా మేము పొందుకొనుటకు సహాయం దయచేయండి. మేమందరము పరిశుద్ధపరచబడిన వారమై స్వాస్థ్యమును నా తండ్రి పొందుకున్నట్లు నా తండ్రి మా అందరి కనులు తెరవబడటానికి సహాయం దయచేయమని మీరే మమ్మల్ని అందరినీ నడిపించమని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. సో కన్నులు తెరవబడితేనే చూడగలం, తేరి చూడగలం. లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది మచ్చుకకు తెలుసుకోవడం కోసం మాత్రం చదువుదాం రండి. ఇదే అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. అపొస్తలుల కార్యములు అధ్యాయము 26 వచనం 27 వచనం చదువు. రాజు ఈ సంగతి నెరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యం కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తను నమ్ముచున్నారని నేను ఎరుగుతున్నాను. సారీ 28వ అధ్యాయంలో 26, 27 వచనాలు చదువుదాం. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 26, 27 వచనాలు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వి ఉన్నది.
వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. స్తోత్రం. ఇప్పుడు చూడండి ఎలా అంట, వినుట మట్టుకు విందురు గాని ఏం చేస్తారు? గ్రహింపరు. చూస్తారు కానీ, చూచుట మట్టుకు చూస్తారు కానీ వారు కానేరరు. అర్థం వారు కనపడదు. ఫిజికల్ గా ఒక కన్ను ఉంది, లేదని కాదు, ఎగుడుతనం లేదు ఫిజికల్ ఐకి. చూచుట మట్టుకు చూస్తాం కానీ ఏమి కనబడని స్థితి. చెప్పాలంటే ప్రభు చూపించినది చూడని స్థితి. అవునండి, కొంతమందికి ఎన్ని ఉన్నా లేమియే కనిపిస్తుంది. ఏమండి, మన కాపరి యెహోవా అయినప్పుడు మనకి లేమి చెప్పాలి ఉంటుందా ఉండదా? లేమి ఉండదు, కలగదు, ఈ అనుభవం ఉండదు. ఎప్పుడు లోటే కనిపిస్తుంది. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, అన్ని ఉన్నా సరే నిజంగా ఏమీ లేని వాడు తృప్తిగా ఉంటాడు. ఎందుకు? వాడు చూస్తున్నది లెవెల్ వేరు. కన్నులు ఓపెన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. తేటగా కనబడడం మరీ ఇంపార్టెంట్. ఈ కన్నులు ఈ ప్రజల కన్నులార చూచి, చెవులార విని, మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం ఏమైంది? క్రొవ్వి ఉన్నది. వాళ్ళు కన్నులు ఓపెన్ అయితే ఏమవుతుంది? స్వస్థత జరుగుతుంది. చెవులు ఓపెన్ అయితే ఏమవుతుంది? దేవుడు స్వయంగా తన ఉద్దేశం తెలియజేసి హీల్ చేస్తారు. ఎలా? స్వస్థత అండి. మనస్సుకు స్వస్థత కలుగుతుంది, హృదయముకు స్వస్థత కలుగుతుంది. ఇవి ఓపెన్ అవ్వకుండా ఏ ఆత్మీయ స్వస్థత కలగదు. ఇదొక్కటే ప్రార్థన చేద్దాం అందరం ఏకాత్మతో. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుందాం, కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ. ప్రచండమైన కోపం చూపించి ఏమీ సాధించలేం మనం. ప్రభు చుట్టూ ఏమి చూపించాలనుకుంటున్నారో, ఏం చూస్తున్నామో మనం టాలీ అవ్వకపోతే కూడా ఆయన చిత్తం నెరవేరదు. కనుక ప్రతి ఒక్కరి హృదయం స్వస్థత పొందాలని ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుందాం. అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్.